హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఈ చికెన్ బిర్యానీని నేను ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ముస్లిం స్టైల్లో చూపించబోతున్నానండి. నేను ఇంట్లో ఎప్పుడైతే ఈ స్టైల్లో బిర్యానీ చేయడం స్టార్ట్ చేశానో ఇక అప్పటి నుండి మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీ అన్నా ఇలాగే చేయమంటారు. అంత బాగుంటుందన్నమాట. అందుకే నేను ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఈ బిర్యానీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ బిర్యానీ కోసం ముందుగా నేను 1.5 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. కరెక్ట్గా వెయిట్లో చెప్పాలంటే 3/4 కిలో అంటే 750 గ్రాములు అనమాట. ఇలా తీసుకున్న రైస్లో తగినన్ని వాటర్ పోసి ఒక 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ వంపేసి మళ్ళీ అందులో తగినన్ని వాటర్ పోసి ఒక అరగంట నానబెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేను 750 గ్రాముల చికెన్ తీసుకొని బాగా నీట్గా క్లీన్ చేసి ఇలా చిల్లుల గిన్నెలో వేసుకున్నాను. ఇక్కడ 3/4 కిలో రైస్కి 3/4 కిలో చికెన్ తీసుకున్నాను అనమాట. అలాగే ఈ చికెన్ పీసెస్ చూసారా, ఇలా పెద్ద సైజులో కట్ చేయించుకుంటే బిర్యానీకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో మనం క్లీన్ చేసినటువంటి చికెన్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ వేశాక అందులో తగినంత కారం, ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ వేశాను. అలాగే తగినంత సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక అరకప్పు వరకు ఫ్రెష్ పెరుగు, అలాగే 2 స్పూన్ల గరం మసాలా. ఇక్కడ నేను షాప్లో కొన్న ప్యాకెట్ గరం మసాలానే వాడానండి. ఇంకా చిటికెడు టేస్టింగ్ సాల్ట్, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఇంకా అందులోనే 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే చివరగా విత్తనాలు తీసేసిన ఒక చెక్క నిమ్మరసం పిండి. ఇదంతా చికెన్ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కావాలంటే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ మీద మూత పెట్టి 1 అవర్ కానీ లేదా మీకు అంత టైం లేకపోతే కనీసం అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మనం మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ వేశాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో 2 మీడియం సైజ్ టమోటాలను సన్నగా పొడవుగా తరిగి వేసుకొని ఒకసారి ఈ టమోటా అంతా కూడా బాగా మిక్స్ చేసి అలాగే ఈ చికెన్ నుండి వాటర్ వచ్చే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించాలి. ఇది ఉడుకుతుండగా మరొక స్టవ్ మీద బిర్యానీ కోసం వెడల్పుగా ఉండే పాత్ర పెట్టుకొని బాగా హీట్ అయ్యాక అందులో 5 స్పూన్ల వరకు నెయ్యి, మరొక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 3 వరకు బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వు, 5-6 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, ఇంకా 2 ఇలాచీ క్లిప్పింగ్ మిక్స్ అయిందండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఇంకా 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. అలాగే మధ్యలో ఒకసారి కర్రీని కూడా చూద్దాం. చూసారా, చికెన్ నుండి వాటర్ రావటం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి చికెన్ని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మరికొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ ఉల్లిపాయలను కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే క్లీన్ చేసి సన్నగా తరిగినటువంటి పుదీనా, ఇంకా కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే పెద్దదైతే 1 లేదా చిన్నవైతే 2 టమోటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా అందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత అందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ టమోటా ముక్కలు సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నాను కదా, సో అందుకని 2.5 కప్పు వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ కూడా నేను రైస్ నానబెట్టిన వాటర్ని పోసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఈ వాటర్ తెరలేలోపు ఒకసారి కర్రీని చెక్ చేసుకుందాం. చూసారా, చికెన్ నుండి కంప్లీట్గా వాటర్ వచ్చాయి కదా. ఇక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ బాగా చిక్కబడి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈలోపు చూసారా, వాటర్ కూడా తెరలడం స్టార్ట్ అయ్యాయి కదా. అలాగే ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. ఈ వాటర్ అనేది బాగా ఉప్పగా ఉండాలన్నమాట.
అలా లేకపోతే సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం నానబెట్టినటువంటి రైస్ని వాటర్ ఏమీ లేకుండా వంపుకొని మాత్రమే వేసుకోవాలి. ఈ రైస్ వేశాక బాగా మిక్స్ చేసుకొని అలాగే స్టవ్ను కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మళ్ళీ ఒకసారి కర్రీని చెక్ చేసుకుందాం. చూసారా, ఆయిల్ పైకి తేలి కర్రీ బాగా దగ్గర పడింది కదా. కావాలంటే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ సాల్ట్ అనేది ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదండి, కరెక్ట్గా కర్రీకి సరిపడినంత ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇక రైస్ విషయానికి వస్తే ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత చూసారా, వాటర్ తగ్గి రైస్ పైకి కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని అంతా కూడా వేసేసి కొంచెం నిదానంగా రైస్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుందాం. ఈ ప్రాసెస్లో బిర్యానీ చేస్తే మనం నార్మల్గా వండే కన్నా కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అంతేకాక ఇలా చేసిన బిర్యానీలో చికెన్ పీస్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక నీట్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద నుండి పక్కకు తీసి ఏదైనా పాత పెనం పెట్టుకొని దాని మీద వెయిట్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 7-8 నిమిషాలు కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారా, మన బిర్యానీ రెడీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేయండి. ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అలాగే దీన్ని డైరెక్ట్గా ఇలాగే తినేయొచ్చు, లేదంటే గోంగూర పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank you.